బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలు పాకలవీడి మండలం కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షులు కిష్టిపాటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భారీ కేక్ కట్ చేసి నాయకులు మరియు కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఒక ఉద్యమ నేతగా ప్రాణాలు తెగించి పోరాడి 4 కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తన 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మండల సీనియర్ నాయకులు, మండల కమిటీ ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యూత్ మరియు మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ గారి 72వ జన్మదినోత్సవం సందర్భంగా మన పాలకుడు మండలంలో మండల పార్టీ అధ్యక్షులు కిష్టిపాటి అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. మనకు ఆదేశాల మేరకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన మన జాతిపిత కేసీఆర్ గారు 72వ జన్మదినం సందర్భంగా మన పాలకీడు మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మన మండలంలో హెడ్క్వార్టర్లో జరుపుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు మన మండల పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి గారిని కేక్ కట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత మాట్లాడతాం. చూడండి, ఇటు చూడండి ఒక్కసారి. మాట్లాడతారన్నా మీరు. బాబా అన్నకి సీట్ పెట్టి ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన పాలకీడు మండలంలో పిలవగానే వచ్చినటువంటి మన సైనికులు, కేటీఆర్ గారి అభిమానులు, జగదీష్ రెడ్డి గారి అభిమానులు, మన యొక్క పాలకీడు మండలంలో పిలవగానే వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మొదటగా మన కేసీఆర్కి అందరూ ఒక్కసారి హ్యాపీ బర్త్డే విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు ఎన్ని తిప్పలు పడ్డారో మనం అందరం చూసినాం. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు తెగించి ఆ రోజు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డవాడు. తెలంగాణ తెచ్చి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని 10 సంవత్సరాలు ఏకదాటి మీద ఒక చెయ్యి మీద మన ప్రజలందరికీ, మన తెలంగాణ ప్రజలందరికీ ఎంత సుఖ సంతోషంతో ఉండే విధంగా అన్ని పనులు చేయించి అన్ని విధాలుగా మన తెలంగాణని అభివృద్ధి పథంలో నడిపించిండు. కానీ ఈ యొక్క 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా గురించి కానీ, రైతు బంధు పడకుండా ఉండటానికి కానీ ఇలాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేసిండు. ఏం మాట్లాడలే, కామ్గా కూర్చున్నాడు. ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాతనే వాళ్ళని తర్వాత
వాళ్ళని ఏ విధంగా అడగాలనో ఏ విధంగా కడగాలనో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన ఆ విధంగానే కాముగా కూర్చున్నాడు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే ఇప్పుడు మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఇప్పటికి కూడా మొదలుపెట్టలేదు, ఇంకా పెట్టడానికి టైం దగ్గరకు వచ్చింది. ఇక వాళ్ళ గురించి వాళ్ళని చెడుగుట్టడానికి టైం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా మనకు సపోర్టుగా లేదు, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా లేదు. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో మన ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో మన యొక్క సత్తా ఏందో చూపించాలి. మన పాలకీడు మండలంలో ఇప్పటి వరకు పాలకీడు మండలంలో కాంగ్రెస్ వాళ్ళదని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఈసారి మన అందరం జన సైనికుల్లాగా పనిచేసి తప్పకుండా మనం ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎంపీపీలను గెలిపించుకునే విధంగా మన అందరం కృషి చేస్తామని చెప్పేసి ఈ విధంగా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.